కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులో ఉండాలి. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే లెక్క. ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకడం. అత్యంత కష్టమైన విషయం మనలో తప్పులు నువ్వు ఒప్పుకోవడం. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు, దాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించవలసిన అవసరము లేదు. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలోని బలంగా ఉంటే విజయం మనల్ని వరించినట్టే. నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వంటే చెప్పినా అర్థం కాదు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. మిత్రమా, జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా మీ సంతోషంలో తన ఆనందాన్ని, మీ కష్టాన్ని కూడా తన బాధగా భరించి ఓదార్పు ఇచ్చే నిజమైన బంధం స్నేహం. కొంతమందితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది, మరి కొంతమందితో మాట్లాడకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ నేనే తగ్గి ఉంటా, ఎందుకంటే బంధాలకు విలువనిచ్చే అలవాటు నాకుంది. అంతేకాని నాలో తప్పు ఉండటం వల్ల మాత్రం కాదు. అది గతంలో లేదు, ఇప్పుడు లేదు. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేటప్పుడు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండోది ఎలా జీవించాలో నేర్పేది. సీజన్లో మారినట్టు పదే పదే నిన్ను నువ్వు మార్చుకోకు. మారడం నీ నైజం కావచ్చు, కానీ నీతో పెనవేసుకున్న బంధాలు నువ్వు మారిన ప్రతిసారి ఆ మార్పు జీర్ణించుకోలేక ఎంత అవస్థపడుతున్నారో ఒక్కసారి గ్రహించు. నీ సహాయం వారికి అవసరమని నీకు అనిపించినప్పుడు, నిన్ను అడగకపోయినా నువ్వు సహాయం చేయగలిగితే నిన్ను మించిన దైవం మరొకరు లేరు. అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. ఎందుకంటే వ్యక్తి మనసు అర్థం చేసుకోలేనప్పుడు, వారి మనోభావాలను గుర్తించలేనప్పుడు ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నత పదవులు పొందినా మనిషిగా మాత్రం ఎదగనట్లే. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరి ఎవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనస్సుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం నీకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకో, కష్టాలు అందరికీ ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో. ఈ లోకంలో తప్పు చేసే శిక్ష అనుభవించే వారి కంటే చేయని తప్పులకు శిక్ష అనుభవించే వారే ఎక్కువ, అది కూడా మానసికంగా. చేతిరాతలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులు ఉంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సిందే. మనసులోని బాధలు మానడానికి 2 మందులు. 1 కాలం, 2 మౌనం. మిత్రమా, గుర్తుపెట్టుకో, మోసం చేసేవారిలో మానవత్వాన్ని, ద్రోహం చేసేవారిలో దైవత్వాన్ని, కుట్రలు చేసేవారిలో కారుణ్యాన్ని, వంచన చేసేవారిలో వ్యక్తిత్వాన్ని ఆశించడం అంత అవివేకం ఇంకొకటి లేదు.
ఒక్కొక్కసారి మనసు పరిస్థితుల సమస్యల ప్రభావం వల్ల అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు సహనం వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మనసు మామూలు స్థితికి చేరుకోగానే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడనిది చేతికి అంటగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు బాధపడతారు. ఎవరికో చెడు చేయాలి అనుకోకూడదు. నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో. ఇతరులు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మంచి చేసే గుణం ఉండాలి. క్షమించే గుణం అలవర్చుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం నేర్చుకోవాలి. కావాల్సింది ఇప్పుడు తేలిగ్గా దొరక్కపోవచ్చు. దొరికినా అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఎక్కువ కాలం నీ దగ్గర నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. గోరంత ఆశ, కొండంత ఓపిక ఎక్కువ సందర్భాల్లో నిరాశపరచవు. గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మలకు పనికి వస్తుంది. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడు ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచం నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే అనుభవిస్తావు. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనసుకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని మాత్రం దగ్గరకు రానివ్వకండి. అన్నిసార్లు పోగొట్టుకున్న ఆనందం కోల్పోయిన చోటే దొరకదు. ప్రతిసారి అక్కడే వెతుకు, దొరుకుతుంది. 10 మందికి మేలు చేసే మంచి మనసు నీదైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది మిత్రులు ఉంటారు. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది. కానీ ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. మనం దూరం చేసుకోవలసిన 4 ముఖ్యమైన సందర్భాలు. జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. ఓడిపోతే ముగిసిపోయినట్టు కాదు, మనం వదిలేస్తేనే ముగిసిపోయినట్టు. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండడం. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ మనము ఎదగలేము. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిన్ను నీవు ఎలా భావించుకుంటే అలా తయారవుతావు. బలహీనుడిగా భావించుకుంటే బలహీనుడిగా అవుతావు. బలవంతుడిగా భావించుకుంటే బలవంతుడవుతావు. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది. భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీతో ఆడుకుంటారు. కొందరు నీకు పరీక్ష పెడతారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి, కానీ అవి రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. భగభగమండే సూర్యుడు సైతం అస్తమించి చంద్రుడిని స్వాగతించి పుడమి తల్లిని చల్లబరుస్తాడు. విలవలలాడిస్తున్న కష్టం కూడా ఏదో ఒకరోజు నిన్ను విడిచి సంతోషాన్ని స్వాగతించి ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలరు, గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం ఈరోజే ఖర్చు అయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. చెడ్డ పని చేయడానికి కొంతమంది తోడు కావాలి, కానీ మంచి పని చేయడానికి సంకల్పం ఒక్కటి చాలు. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి.
దురదృష్టం ఏమిటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు.